పద్మావతి భయాన్ని పెంచడానికి ఆ జ్యూస్లో బ్లడ్ వామిట్ అయ్యేలా టాబ్లెట్ వేశాను. ఈ జ్యూస్తోనే నిన్ను పైకి పంపిస్తాను. నీకు క్యాన్సర్ ఉందని నువ్వు నమ్మేలా చేస్తాను. రక్తాన్ని చూసి దాని ముఖంలో రంగులు మారిపోతాయి. అక్కోయ్, నీ దెబ్బకా పద్మావతి భయంతోటే చచ్చేటట్టుంది. అసలు నువ్వు సూపర్ అంటే సూపర్ అక్కా. డాక్టర్, చేయి కదులుతుంది. మనం ఇచ్చిన మెడికేషన్ పనిచేస్తున్నట్టుంది. షూర్గా ఈమె కోమాలోంచి బయటకొస్తారు. వెంటనే మేడంకి ఫోన్ చేసి చెప్పాలి. ఇదేంటి, డాక్టర్ ఈ టైంలో ఫోన్ చేశాడు? హలో, చెప్పండి డాక్టర్. మీనాక్షి విషయంలో ఏమైనా ప్రోగ్రెస్ వచ్చిందా? అవును మేడం, అది చెబుదామని ఫోన్ చేశాను. ట్రీట్మెంట్ వర్కౌట్ అవుతుంది. ఈవిళ్ళో కదలకొచ్చింది. అంటే తను త్వరలో స్పృహలోకి వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది మేడం. స్పృహలోకి తీసుకొచ్చే బాధ్యత మాది. మీరు ట్రీట్మెంట్ మొదలుపెట్టాక చెప్తున్న గుడ్ న్యూస్ ఇదే. థ్యాంక్ యూ మేడం. మీకు త్వరలోనే ఆవిడ పూర్తిగా స్పృహలోకి వచ్చిన న్యూస్ చెప్తాను.
డాక్టర్, ఒక్క నిమిషం. చెప్పండి మేడం. మీనాక్షి పూర్తిగా స్పృహలోకొస్తే మీరు తన్ని ఆపలేరు. అందుకే నా మనుషుల్ని పంపిస్తాను. ఓకే మేడం. వాళ్ళొచ్చే వరకు జాగ్రత్తగా మేనేజ్ చేయండి. ష్యూర్ మేడం. ఓకే, మీ ప్రయత్నం మీరు చేయండి. ఏమైందక్కా? మీనాక్షి స్పృహలోకి రాబోతుంది. తాను స్పృహలోకి రాగానే నా ఆట మొదలవుతుంది. అక్క అష్టాచమ్మ తొక్కుడు బిళ్ళ ఆడుతుందనుకుంటా. పాపం చెల్లెలతో చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకునుంటుంది. ఆ మీనాక్షి నన్ను కాదని మల్లీశ్వరితో చేతులు కలిపింది. అయితే తెలియంది చెప్తాను విను. మీనాక్షి స్పృహలోకి రాగానే 2 విషయాలు తెలుసుకుంటుంది. తెలుసక్క, తను కోమా నుంచి బయటపడగానే ఎదురుగుండా డాక్టర్ ఉన్నాడని తెలుసుకుంటుంది. అది కాదురా మొద్దు. మల్లీశ్వరి జైల్లో ఉందని, దాని కూతురు నా కంట్రోల్లో ఉందని తెలుసుకుంటుంది. హ, నా సక్సెస్ చూసి ఏం చేస్తుందో తెలుసా? ఏముంది, మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతుంది. అంతే కదక్క? కాదు, ఏడ్చి ఏడ్చి చస్తుంది. ఆ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అది కూడా చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. తను ఇంకా ఎక్కువ రోజులు బతకదు.
నిజంగానే నేను ఎక్కువ రోజులు బతకనా? మొదటిసారి ఇంతలా రక్తం పడింది. నేను చనిపోతున్నందుకు నాకు భయంగా లేదు, కానీ నా సీనయ్యని వదిలిపోతున్నందుకు బాధగా ఉంది. అల్లుడు వస్తున్నాడు. ఇక్కడున్నావా? ఏమైంది పద్మావతి, డల్గా ఉన్నావు? సినయ్య కొంచెం చిరాగ్గా ఉంటే మొహం కడుక్కుందామని వచ్చాను. పద్మావతి, హెల్త్ బాలేదా? ముందొకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా. లేదు సినయ్య, వద్దొద్దు. నా ఆరోగ్యం బానే ఉంది. నువ్వు నా పక్కనుండగా నాకే బెంగా ఉండదు. సరే పద, రెస్ట్ తీసుకుందు గాని. రా రా.
నువ్వు అమ్మమ్మవి కాబోతున్నావు. ఇంతవరకు చనిపోయిన నీ మొగుణ్ణి తలుచుకుని ఏడ్చావు. తర్వాత నీ బ్రతుకిలా అయినందుకు ఏడ్చావు. ఇప్పుడు నీ కూతురు బతుకు ఏమైపోతుందోనని ఏడు ఏడు. ఏమన్నా మారదు ఈ ప్రేమ, ఎవరు రాకున్నా ఆగదు ఈ ప్రేమ, నెత్తుటి కత్తికి ఏనాడు లొంగదు ఈ ప్రేమ, మెత్తని మనసు ఏ రోజు వీడదు ఈ ప్రేమ, కులము మతము లేవంటుంది మనసుకి ప్రేమ, ఎవరు ఏమన్నా మారదు ఈ ప్రేమ, ఎవరు రాకున్నా ఆగదు ఈ ప్రేమ. పద్మావతి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు సీనయ్య. తినేటప్పుడు ఏ ఆలోచనలు పెట్టుకోకూడదు. ఎస్ సిస్టర్, మనం జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఫుడ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇలా కాదు గాని నువ్వు ఎవ్వరు చెప్పినా వినవు, ఎవరు పెట్టినా తినవు. నేనే గోరుముద్దలు పెడతాను. అయ్యో సీనయ్య, అల్లుడు, మీ ఇద్దరి ప్రేమను చూడ్డానికి మాకు 2 కళ్ళు సరిపోవడం లేదు. మీ అమ్మ ఎప్పుడు మీ ఇద్దరి సంతోషాన్నే కోరుకుంటుందిరా.
ఏమైంది పద్మావతి? అంత బానే ఉందిగా? కారం ఎక్కువైందా సిస్టర్? ఆ, అది కారంతో వచ్చిన కన్నీళ్లు కాదమ్మా, మమకారంతో వస్తున్నాయి. ఓ హ్యాపీ టీయర్సా?